నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. తప్పచబుద్ర జీరా హనుమాన్ టెంపుల్లో శివలింగం వెనకాల మాంసం ముద్దలు అనేవి హైదరాబాద్లో కలకలం రేపుతున్నాయి. అయితే హిందూ దేవాలయంలో శివలింగం వెనకాల చూసుకుంటే మాంసము ముద్దలు వేయడం వెనక ఇది ఎక్కడో కుట్ర జరుగుతుంది అనే వాగ్వాదాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే హిందూ మత దేవాలయాల మీద ఇప్పటికే ఎన్నో రకాలుగా దాడులు జరుగుతున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే హిందూ దేవాలయాలు డైరెక్ట్గా కావచ్చు, లేకుంటే ఇండైరెక్ట్గా కావచ్చు, వాటిని కూల్ చేయడానికి విషయంలో కావచ్చు, హిందూ దేవాలయాల అర్చకుల మీద కావచ్చు, ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్గా దేవాలయంలోనే శివలింగం వెనకాల చూసుకుంటే ఈరోజు మాంసము ముద్దలు అయితే నిన్న రాత్రి కనిపించడం జరిగింది. అయితే ఇది కనుక చూస్తుంటే మరి కావాలనే చూస్తున్నారు. అసలు దీని వెనకతల ఎవరున్నారు, అసలు ఎందుకని హిందూ దేవాలయాల విషయాల్లోనే ఇలా జరుగుతుంది అంటే దీనిపై ఎవరు ఖండించే వాళ్ళు లేరా, లేకుంటే ఉన్నా కూడా మాట్లాడడానికి ఎదురుకు రావటం లేదా అనే దానిపై కూడా చాలా మందిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకునే ప్రయత్నించారు. అండ్ మీరు కూడా చూసండి. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు దేవాలయంలో ఉన్నాం. మరి దేవాలయంలోనే ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు. సరే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి ఏం జరిగింది అని అనేది పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. ఈరోజు పొద్దున పూజకు శివాలయానికి ఒక ఇద్దరు లేడీస్ వచ్చారు. వచ్చేసరికి అక్కడ దీపధూపం చేయడానికి పూజకు వచ్చేసరికి మాంసం ముద్దలు పడ్డాయి. లోపల ముద్దలు పడేసరికి వాళ్ళు పూజ కాగానే బస్తీ వాసులకు అరే ఇట్లా గుళ్ళె మాంసం ముద్దలు పడ్డాయి, మరి ఏంది దీని పరిస్థితి, పూజ చేయడానికే వస్తే బస్తీ వాసులు ఒక 20-30 మంది వచ్చేసేసారు. వచ్చి చూసేసరికి అక్కడ ముద్దలు ఉన్నాయి. వచ్చేసరికి అరే పరిస్థితి ఇట్లా ఉన్నది, ఎవరు కూడా ముట్టకూడదు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వచ్చి కంప్లైంట్ వచ్చేసరికి పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చేసి అది పేపర్లో పెద్ద ఇష్యూ కాకుండానో ఏందో ఏం కతుందో అరెస్ట్ చేసారు. మరి ఫింగర్ ప్రింట్స్ ఏదన్నా వాళ్ళ టెస్ట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. వచ్చేసరికి మాకు తెలిసింది సంస్థకు, పోలీసు వాళ్ళకి కూడా చెప్పినాము. చెప్పిన తర్వాత ఇది సాయంత్రం వరకు వచ్చింది. మా సంస్థ వాళ్ళని కూడా మేము మా ధర్మము సనాతన ధర్మము చెయ్యాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని ఇట్లా ఒకసారి 2 సార్లు 3 సార్లు అయిపోయింది. ఇంతకుముందు కూడా విగ్రహం చోరీ అయిపోయింది. తర్వాత ఇక్కడ జెండాలు పెట్టడం జరిగింది. మైనారిటీ వాళ్ళు కూడా చేసేసరికి కూడా పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చినాము. అవి చేసిర్రు, వాళ్ళు సాల్వ్ చేసిర్రు, అడ్జస్ట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మా సంస్థలకి కూడా విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ, బీజేపీ పార్టీలో కానీ ఈ సంస్థలన్నీ వచ్చినాము. అయినా ఇవి హిందూ గుళ్ళ పైననే ఈ దౌర్జన్యాలు అవుతున్నాయి. ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి అవుతున్నాయా, లేకుంటే ఈ సీసీ కెమెరాలు కూడా ఇక్కడ మా గుళ్ళనైతే లేవు. పోలీస్ స్టేషన్లో అందుబాటులో రోడ్ మీద ఒకటి ఉండి అది డ్యామేజ్ అయిపోయింది. సో ఇవి సీసీ కెమెరాలు కూడా పోలీస్ సంస్థలు చెక్ చేసుకోలేదు. ఇప్పుడు ఎవరు వేసిర్రు ఏంది ఏం కదా, మాకు 5 గంటల వరకు ఇక్కడ టైం ఇచ్చిర్రు పోలీసు వాళ్ళు. చేసిన తర్వాత సెకండ్ దాని ప్రొసీజర్ ఏంది, పొద్దున్న చేయకుంటే పోలీస్ స్టేషన్లో డీసీపీ వచ్చిండు, ఏసీపీ వచ్చిర్రు, అందరు కూడా వచ్చేసారు. వచ్చి వాళ్ళు వాగ్దానం చేసారు సాయంత్రం వరకు మేము చూపిస్తాము, లేకుంటే మీరు పొద్దున్న మళ్ళీ ధారణ చేయడానికి రెడీ ఉన్నాము 9 గంటలకు అని. అంటే రాజకీయ పరంగా కావచ్చు, లేకుంటే ఇక్కడ కుల మతాల తరపున కావచ్చు, ఏమైనా గొడవలు ఉండి ఏమైనా ఇంతకు ముందు కూడా ఇలాంటి ఏమైనా జరిగినాయా, లేకుంటే ఇదే మొదటిసారి ఇలాగా? నీకు చెప్పినా కదా, ఫస్ట్ టైం ఇక్కడ గంట చోరీ అయిపోయింది. గంట చోరీ అయిపోయినాక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అరే గంట చోరీ అయిపోయింది అని పోలీసులు పట్టుకున్నాడు. ఈ పిచ్చి అయిన వ్యక్తి, ఆయనకు మతస్థితి లేదు కాబట్టి ఆయన దొంగతనం చేసిండు అని ఆడికి స్మార్ట్ చేసిండు. సెకండ్ టైము ఇక్కడ రోడ్ పైన ఉన్నది, ఇక్కడ మత కమ్యూనల్గా అడ్జస్ట్మెంట్ అయినప్పుడు ముస్లిమ్స్లకు ఇక్కడ ఈ పక్కకి మూల పైన జెండా పెట్టేసేసి కలర్ వేసేసి ఈ మగ మందిరం పక్కకు వేయడము పరిస్థితేనా కాదు. కమ్యూనల్గా ఏమన్నా కావచ్చు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అడ్జస్ట్మెంట్ అయ్యవచ్చు అని కంప్లైంట్ ఇచ్చినాం. అప్పుడు కూడా పోలీసు వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసేసి దౌర్జన్యం చేశారు. ఇక్కడ లేడీస్ పూజ కార్యక్రమానికి మందిరానికి రానికి ఇక్కడ ఆటోలు నిలబడతాయి. ప్రతి లేడీస్ కూడా హిందూ లేడీస్ వస్తాయి. ఇక్కడ చెడకాన్ చేయడము రావడానికి భయపడుతున్నారు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ తో కొద్దిగా సెక్యూరిటీ కూడా అరేంజ్ చేసుకో. అంటే ఇది మత కలహాలని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మత కలహాలమే అనుకుంటున్నాం మేము. తో పోలీసు వాళ్ళు కూడా సంస్థ మేము ఇంటరాగేషన్ చేస్తున్నాము. అంతవరకు 5 గంటల వరకు మేము ఓపిక పట్టండి అని చెప్పడం జరుగుతుంది. చిలుకూరు బాలాజీ టెంపుల్లో చూసుకుంటే కనుక మనకి ప్రధాన అర్చకుల మీద దాడి జరగడం జరిగింది. అయితే మన వాళ్ళే దాడి చేసుకున్నారు. ఇప్పుడు మత కలహాలు అనే పేరుతో ఇప్పుడు ఈ టెంపుల్లోని చూసుకుంటే కనుక మనకి మాంసపు ముద్దలు అనేవి అక్కడక్కడ కనిపించడం అయితే జరిగింది. అసలు రాత్రి చివరిగా దేవాలయంకి వచ్చింది ఎవరు? రాత్రి ఇక్కడ దేవాలయానికి ఇక్కడ రొట్టెలు చేస్తారు. ఇక్కడ షాప్ ఉన్నది. ఆ షాపు వాళ్ళు 12 గంటల వరకు ఉంటారు, 12-12:30 వరకు. ఇంకా దేవాలయానికి అర్చకుడు పంతులు మాత్రం వస్తాడు, దీపధూపం పెడతాడు,
7 గంటల వరకు 8 గంటల వరకు ఉంటాడు. ఆ నుంచి అక్కడ పక్క నుంచి లాక్ ఉంటుంది. సో లాక్ కూడా ఇక్కడ వీళ్ళకు ఉంటారు దగ్గర. 12 గంటల వరకు ఏం లేదు, పెట్రోలింగ్ కూడా 12:30 వరకు పెట్రోల్ వచ్చింది. అప్పటి వరకు అయితే ఏం లేదు అన్నారు. ఇది అయ్యింది 1:30, 2 ఆధ్వర్యంలో, 3 ఆధ్వర్యంలో ఈ సంఘటన జరిగింది. అది ఇక్కడ నిందితులు వీళ్ళు అని ఎవరి మీద మీకు అనుమానం కనుక ఉందా? ఇప్పుడు అనుమానము అని ఎట్లా చెప్తాము, ఎవరని చెప్తాం మనము అంటే చేస్తే. గతంలో కూడా ఒక 2-3 సార్లు ఈ టెంపుల్ పైన మనకి దాడులు అనేవి జరిగాయి కాబట్టి ఇదే విషయంలో ఒక పరిగణనగా తీసుకుంటే గనక గతంలో చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ రెండోసారి రిపీట్ చేశారని అనుకోడు. అట్లా ఇప్పుడు ఇంతమూలు దౌర్జన్యం చేసిన వాళ్ళు మైనారిటీ వాళ్ళే చేసిర్రు. ఇక్కడ మార్చేసినట్టు అక్కడ జెండా పెట్టడం కూడా వాళ్ళే చేసిర్రు. సో ఇక అట్లా ఏం చెప్పండి, ఎవరు చేసిర్రు అని చెప్పలేం మనం. ఇక ఫింగర్ ప్రింట్స్ ఏంది ఏం కదా పోలీస్ గవర్నమెంట్ చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మేము ఉండేది నాంపల్లి. అక్కడికి ఇక్కడికి వచ్చే వరకు ఇష్యూ తెలిసింది మాకు వాట్సాప్లో చూసి మేము రావడం జరిగింది. కాక ఏమైందో మీరే చెప్పండి ఒక్కసారి. అబ్బాయి వచ్చిండే పూజ చేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత మా కొడుకు వీడియో వచ్చింది. అంటే పొద్దున్న పూజారి గారు వచ్చినప్పటికి లేవంటారా అవి? అప్పుడు పూజారి లేట్గా వస్తాడు మేడం కొద్దిగా. ఆ టైంలో చేసుకొని మా వాళ్ళు పొద్దున్నే వచ్చి పూజలు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అప్పుడు మా వీడియో వచ్చి ఏం చేసా, అభిషేకం చేసి వచ్చింది. అభిషేకం చేయడానికి పోతే ఇంకా మాంసం ముక్క కనిపిస్తుంది. అప్పుడు ఇంట్లో వచ్చి చెప్పింది, ఇలా సంగతి ఇలాగ ఉంది, వచ్చి చూడండి వాళ్ళు చెప్పారా అంటే చెప్పినాం. మళ్ళీ పిఎస్లో పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇది చేసి వచ్చి వాళ్ళు చూసి తీసి వాడేసింది. అది దాని సాక్ష్యం పెట్టకుండా చేసేసింది వాళ్ళు. అది అంటే దేవాలయంకి తాళం వేయడం అనేది ఉండదు ఉంటుంది మేడం. ఇక్కడ ఈ చిన్న గుడి ఉంది కాబట్టి వేయలేదు, ఆ పెద్ద గుడి ఉంది కాబట్టి దానికి తాళం ఇస్తాం. అంటే దేవాలయం తాళం వేస్తారంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నుంచి ఏమైనా ఒక రాత్రి ఎప్పుడే ఏ సమయంలో రావచ్చు గుడికి. ఆ సమయంలో గుడికి తాళం ఉంటే ఎట్లా పూజ చేస్తారు మేడం? అందువల్ల ఆ గుడికి 24 hours తక్కువ పెడతాం. ఇది ఎవరికైనా తెలుసు. ఆ గుడి కంటే తాళం ఇస్తాం ఆంజనేయ స్వామి గుడికి. ఈ గుడికి అంటే వస్తారు, ప్రజలు వస్తుంటారు పోతుంటారు అని అలా అనేది ఇచ్చేస్తాం. ఇక అంతకుమించి ఏం చేయరు. దాని తర్వాత ఈ విషయం జరిగిందంటే ఎవరు నమ్ముతారు? ఇక మీ ఎట్లా ఉంటారు వచ్చి చెప్పాలి. అది ఇక మాకు చెప్పంటే మేము ఎలాగ చెప్తాం? అది మాకేం తెలుసా? నువ్వు పెట్టినావు నేను పెట్టాను అంటే మీరే పెట్టి ఉండొచ్చు అని అంటారు. ఉల్టా మా మీద కొనుక్కుంటున్నారు. మీ మీదనే మరి అది న్యాయమేనా? చూసి చెప్పింది న్యాయమా తప్ప? అంటే ఇంతకు ముందు కూడా ఈ దేవాలయం మీద గతంలో కూడా దాడులు జరిగినవి. ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైం ఇది. ఫస్ట్ టైం కాదు, థర్డ్ టైం అలాగనే నడుస్తుంది. మరి ఇప్పుడు శివరాత్రి కూడా మళ్ళీ ఇది ఎట్లా ఇది కావాలి అనే చేరాకొచ్చి శాతాలకు ఇచ్చేస్తుంది. ఇది న్యాయం కాదు. ఇక సాయం ఇప్పుడు ఏసీబీ డీసీబీ గారు మార్నింగ్ వచ్చి చెప్పిండు, మీకు 5 గంటల దాకా సమాధానం చెప్తామమ్మా, ఎలాగైనా అప్పటిదాకా శాంతిగా ఉండదు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది మేడం? పొద్దు నుంచి ఇప్పటిదాకా వెయిటింగ్ అందించి ఇంకా వేరే అంతే. ఇది మత కలహాలకు కూడా ఒక రకంగా దారి తీస్తుంది అని అన్నారు. అంటే చూస్తుంటే మతాల వారిగా కూడా ఇక్కడ గతంలో కూడా గొడవలు జరిగినాయి. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ దాడులు చేస్తున్నారు. ఇప్పుడు అలాగే చెప్తే మా మీద వస్తుంది మేడం. ఏమి లేము మేము. ఇక్కడ అందరం ఒక పీస్ కమిటీ సరిగ్గానే ఉంటాం. కానీ వీళ్ళు మనసులో ఏముందో అది మనం చెప్తాం. ఎలా చెప్తావు? నువ్వే చేసినావని చెప్పగలుగుతారా? నేనే చేసాను నువ్వు చెప్పగలుగుతారా? అలాగే నడుస్తుంది. టెంపుల్ కి సంబంధించి యాజమాన్యం కావచ్చు, లేకుంటే ఎవరైనా కావచ్చు, ఎందుకంటే టెంపుల్ కి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా దాడులు జరుగుతున్నా కూడా సీసీ కెమెరాలు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు మేడం. ఇంతకుముందు వాళ్ళు వచ్చి చేస్తామని చెప్పి చేయలేదు. అలాగే బయట ఒక కెమెరా పెట్టి ఉంటే కెమెరా మీద తీసాడు. అది నడుస్తుందో నడుస్తుంది గవర్నమెంట్ పోలీస్ వాళ్ళది ఏమంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అంటాం. అది వాళ్ళ డిపార్ట్మెంట్లో మీరు బాధ్యత చేస్తారు. మాట్లాడుతుంటే మేము చెప్పి మేము ఏం చేస్తాం? దానికి మా బాధ్యత అది. మీ బాధ్యత మీరు చూసుకోవాలి. కానీ మా మీద నొక్కితే మేము ఏం చేయగలుగుతాం? కరెక్ట్ చెప్పండి. అది జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది కదా, మరి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? దీనికి సంబంధించి ఏమైనా స్పందించారా? లేదు మేడం. దానికి కొంచెం ఏమన్నారు అసలు వాళ్ళు? సాయంత్రం 5 గంటల దాకా మేము పట్టి మీకు చెప్తాం, మేము చూపిస్తాము అని చెప్తుంది. అంతే. అప్పటిదాకా మేము ఏం గడబడి చేయకుండా మళ్ళీ సాయంత్రం 5 గంటల దాకా చూపించలేదు అనుకో మేడం, పొద్దున కంపల్సరీ దీనికన్నా ఎక్కువ అవుతుంది. అప్పుడు బాధ్యత గవర్నమెంటే. ఈ రేవంత్ రెడ్డి గారే కావాలి. వీడు వచ్చినప్పుడు చాలా దౌర్జన్యాలు నడుస్తుంది. ఇలాగ హిందూ దేవాలయాల్లో మాంసం వేయడం అంటే హిందువుల్ని కించపరచడం. వీళ్ళకి గుళ్ళే దొరుకుతాయా? ఇంకా వేరే దొరికాయా? వేరే దొరికాయి వాళ్ళకు. గుళ్ళ పిచ్చోళ్ళు వస్తారా గుళ్ళకు? వేరే రారా అంటే డిపార్ట్మెంట్లో అంతా పిచ్చోళ్ళు కనిపించింది అన్నమాట. అంటే వాళ్ళు మంచి వాళ్ళు మనకి పిచ్చోళ్ళు మాట ఆడుకొచ్చింది. అది ఇంతకు మించింది నేను చెప్పి. థ్యాంక్ యూ. వెల్కమ్.